నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది రెడ్మీ 4 వీడియో నేను దీని ఫ్రంట్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. దీనికి 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, బ్యాక్ వచ్చి మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈరోజు మనం దీని కెమెరా రివ్యూ చేద్దాం. ఒకసారి అటు ఇటు తిరుగుతాను, ఇది ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో చూడొచ్చు మీరు. సో ఎక్స్పోజర్ అయితే బాగానే అడ్జస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్, మనం చూడొచ్చు. ఈ కెమెరా వచ్చేసి నేను చాలా ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ ఇస్తాను, మొత్తం నేను మీకు చూపిస్తాను. అండ్ ఫైనల్గా నేను మళ్ళీ కెమెరా గురించి మాట్లాడతాను. ఫస్ట్ మనం కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇది కెమెరా ఇంటర్ఫేస్ రెడ్మీ 4ది. నార్మల్ మనకి రెడ్మీ ఫోన్స్ ఎలా ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది. సో కాబట్టి మనం ఫస్ట్ కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయాలి మీకు బెటర్ వీడియో అండ్ ఫోటో క్వాలిటీ కావాలంటే. సో ఇవన్నీ నేను రెడ్మీ నోట్ 4 కెమెరా రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇవన్నీ ఏం చేస్తాయో మనకి. సో మీరు అక్కడ చూడొచ్చు, నేనైతే సెట్టింగ్స్ చూపిస్తాను మీకు. సో సెట్టింగ్స్లో మనం ఫస్ట్ పిక్చర్ క్వాలిటీని స్టాండర్డ్ నుంచి హైకి మార్చుకోండి, మీకు కొంచెం పిక్చర్ క్వాలిటీ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం వీడియో డిపార్ట్మెంట్కి వస్తే మనకి ఇక్కడ మోడ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి స్లో మోషన్ వీడియో క్యాపబిలిటీ అయితే లేదు, టైమ్ ల్యాప్స్ వీడియో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో క్వాలిటీని హెచ్డీ నుంచి ఫుల్ హెచ్డీకి సెట్ చేసుకోండి, అంటే 1080p వీడియో మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫోకస్ మోడ్ ట్యాప్లో ఉంటుంది బై డిఫాల్ట్, కంటిన్యూస్ ఆటో ఫోకసింగ్ మీరు సెట్ చేసుకోండి CIF. సో మీకు ఇప్పుడు ఆటో ఫోకసింగ్ కాన్స్టెంట్ ఉంటుంది. సో ఈ రెండు అయితే మీరు వీడియో డిపార్ట్మెంట్లో చేంజ్ చేసుకోవాలి. సో ఈ కెమెరా స్టేషన్ చాలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసాను, మొత్తం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మళ్ళీ నేను ఫైనల్గా కెమెరా గురించి మాట్లాడతాను. ఫ్రెండ్స్ ఇవి డేలైట్ శాంపుల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. కలర్ రిప్రొడక్షన్ బాగుంది, మరి అంత న్యాచురల్గా తెలియదు కానీ కలర్స్ అయితే కొంచెం వైబ్రెంట్గా కనపడుతున్నాయి. సో ఈ పిక్చర్ కూడా మనం చూస్తే బాగుంది, కలర్స్ అయితే బాగున్నాయి అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే మనం మ్యాక్రో షాట్స్ తీయాలంటే దగ్గరికి వెళ్ళి ఫోటో తీయాలంటే మాత్రం కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఈ మొబైల్ అయితే మనకి మ్యాక్రో షాట్స్ తీయలేకపోతున్నాం, చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్గా. సో మనం కొంచెం డిస్టెన్స్ ఉండి పిక్చర్ తీయాల్సి వస్తుంది. సో కెమెరా అయితే మరీ దగ్గరగా తీసుకెళ్తే మాత్రం ఫోటో తీయడం కష్టం అవుతుంది, కొంచెం దూరం ఉంటే మాత్రం చూడొచ్చు మీరు ఫోటో అయితే బాగా వస్తుంది. ఫ్రెండ్స్ ఈ ఫోటో నేను బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఎఫెక్ట్ కోసం తీసాను. దీనిలో మనకి అపర్చర్ f2.0 ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మనకి బ్లర్ అయిపోయింది, మనకి ఫ్రంట్ ఆబ్జెక్ట్ ఒకటి ఫోకస్లో ఉంది. సో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఎఫెక్ట్ అయితే బాగా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి HDR టెక్స్ట్ కోసం తీసాను. సో ఇక మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, రైట్ సైడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, బిల్డింగ్ షాడో మొత్తం దాని మీద పడింది. సో రైట్ సైడ్ సరిగ్గా కనపడట్లేదు. ఇప్పుడు HDR ఆన్ చేసి చూడొచ్చు మీరు, మొత్తం రైట్ సైడ్ కూడా మీకు క్లియర్ కనపడుతుంది. సో HDR ఆప్షన్ కూడా బాగా పనిచేస్తుంది. సో మనం ఇప్పుడు రెండు పక్కన పెట్టి చూద్దాం, చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వితౌట్ HDR ఎలా ఉందో ఫోటో, HDR ఆన్ చేస్తే ఎలా ఉందో ఫోటో. అండ్ నెక్స్ట్ ఇండోర్ లైటింగ్కి వస్తే ఇండోర్ లైటింగ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసింది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇండోర్ లైటింగ్లో మాత్రం నేను ఇంప్రెస్ అయ్యాను. సో ఇండోర్ లైటింగ్లో మనకి పిక్చర్ క్వాలిటీ చాలా బాగా వస్తుంది అండ్ డీటెయిల్స్ కూడా మంచి క్యాప్చర్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇండోర్ లైటింగ్లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. ఇదైతే మరీ ఇండోర్ లైటింగ్ అని అసలు లైట్ మొత్తం కవర్ చేసి ఫోటో తీస్తాను, అయినా కానీ మంచిగా వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి జూమ్ చేసినా కానీ డీటెయిల్స్ మాత్రం మిస్ అవ్వలేదు. ఫ్రెండ్స్ ఇంకా నైట్ కండిషన్స్కి వస్తే నైట్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, లైటింగ్ ఎక్కువ ఉంటే మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫోటో నేను ఇంట్లో 2 లైట్స్ ఆన్ చేసి తీసాను. సో పిక్చర్ అయితే బాగా వచ్చింది. సో ఇప్పుడు 1 లైట్ ఆన్ చేసి తీసాను ఈ ఫోటో. సో కొంచెం నాయిస్ అయితే కనపడుతుంది పిక్చర్లో. ఈ ఫోటో కూడా అంతే, నేను 2 లైట్స్ ఆన్ చేసి తీసాను, ఆండ్రాయిడ్ టాయ్ ఇది. సో ఈ ఫోటోని మళ్ళీ 1 లైట్ ఆన్ చేసి చూస్తే కొంచెం నాయిస్ అయితే మీకు పిక్చర్లో కనపడుతుంది. సో ఇదేసరికి డీటెయిల్స్ క్యాప్చర్ కోసం తీసాను. సో ఇది వచ్చి నేను 1 లైట్ ఆన్ చేసి తీసాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జూమ్ చేస్తే మనకి డీటెయిల్స్ అయితే బాగానే కనపడుతున్నాయి. సో ఈ ఫోటో వచ్చేసరికి 2 లైట్స్ ఆన్ చేసి తీసాను. సో ఇప్పుడు డీటెయిల్స్ ఇంకా బాగా కనపడుతున్నాయి, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టెక్స్ట్ ఇది మరీ లో లైటింగ్ కండిషన్ ఫ్రెండ్స్, అసలు లైటే లేదు ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకు కొంచెం డీటెయిల్స్ అయితే కనపడుతున్నాయి. ఒకసారి ఫ్లాష్ ఆన్ చేసి చూద్దాం. ఫ్లాష్ మనకి ఓన్లీ సింగిల్ LED ఫ్లాష్ ఉంది. సో ఫ్లాష్ అయితే మరి ఓవర్ పవర్ అవ్వట్లేదు. సో ఫ్లాష్ అయితే మనకి డ్యూయల్ LED ఫ్లాష్ ఇస్తే బాగుండేది, ఫ్లాష్ అయితే మనకి సింగిల్ LED ఫ్లాష్ కాబట్టి కొంచెం వైట్ కనపడుతుంది ఫ్లాష్. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా మనకి మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఫ్రెండ్స్, డేలైట్ శాంపుల్స్ మీరు చూడొచ్చు. సో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం హ్యాండ్స్ స్ట్రెచ్ చేస్తే మాత్రం మనకి చూడొచ్చు మీరు గ్రూప్ సెల్ఫీస్ దిగడానికి బాగా యూజ్ అవుతుంది. లెన్స్ కొంచెం వైడ్ ఉన్నాయి. సో కొంచెం మీరు హ్యాండ్స్ స్ట్రెచ్ చేస్తే మాత్రం గ్రూప్ సెల్ఫీస్ మీరు దిగొచ్చు. ఇంకా నైట్ విషయానికి వస్తే నైట్ కండిషన్స్ లైటింగ్ ఎక్కువ ఉంటే బాగా పర్ఫామ్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా, అండ్ లైటింగ్ తక్కువ ఉన్నా కానీ కొంచెం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనం మరీ జూమ్ చేసి చూస్తే మాత్రం పిక్చర్లో నాయిస్ అయితే కనపడుతుంది. అండ్ నెక్స్ట్ వీడియో డిపార్ట్మెంట్కి వస్తే మనం బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ కెమెరా యూస్ చేసి ఓన్లీ 720p వరకు మనం వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. సో ఇది వస్తే మనకి బ్యాక్ కెమెరా శాంపిల్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది వీడియో క్వాలిటీ, కాకపోతే మనం నడుస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే షేక్ అవుతుంది, స్టెబిలైజేషన్ అయితే బాగలేదు.
సో అదొకటి మాత్రం నోటీస్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా. సో స్టెబిలైజేషన్ అయితే అంత చక్కగా ఏమీ లేదు, వీడియో క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి ఆటో ఫోకసింగ్ టెస్ట్ చేయడానికి తీసాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో ఫోకసింగ్ చాలా ఫాస్ట్ ఉంది. దీనిలో మనకి పీడిఎఫ్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ ఉంది. సో ఆటో ఫోకసింగ్ అయితే ఫాస్ట్ ఉంది. సో ఆటో ఫోకసింగ్ విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ స్టెబిలైజేషన్ చూడొచ్చు మీరు. సో స్టెబిలైజేషన్ కోసం తీసాయి వీడియో. సో వీడియో అయితే స్టెబిలైజేషన్ అంతా లేదు. సో వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకి స్టెబిలైజేషన్. సో ఇది నైట్ కండిషన్లో తీసాను వీడియో. సో ఇక్కడ చూడండి, నేను నడుస్తూ వీడియో తీస్తున్నాను ఇది. సో చూడొచ్చు మీరు. సో చాలా షేక్ అవుతుంది వీడియో. సో వీడియోలో అయితే స్టెబిలైజేషన్ అయితే మిస్ అవుతుంది. దీనిలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎక్స్పెక్ట్ చేయలేము మనం 7000లో. కాకపోతే మనకి కొంచెం సాఫ్ట్వేర్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇస్తే బాగుండేది, వీడియో కొంచెం స్టేబుల్గా ఉంటే బాగుండేది. సో అదొకటి మాత్రం మైనస్ పాయింట్ కొంచెం. అండ్ నెక్స్ట్ వీడియో నేను ఇంట్లో 2 లైట్స్ ఆన్ చేసి తీసాను. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో క్వాలిటీ. సో బాగుంది వీడియో క్వాలిటీ అయితే. లైటింగ్ గుడ్ లైటింగ్ కండిషన్స్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది వీడియో బ్యాక్ కెమెరా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది 1 లైట్ ఆన్ చేసి తీసాను. ఇక్కడ మీరు చూడొచ్చు 1 లైట్ ఆన్ చేసినా కానీ మనకి వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, మరీ అంత డార్క్ అయితే కనపడట్లేదు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో ఫోకసింగ్ కూడా నైట్ కండిషన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నేను Redmi 4 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. దీనికి 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఆడియో అయితే తింటున్నారో మీరు, ఇంకో మైక్రోఫోన్ ఏం చేయంటున్నారు, నేను ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ అయితే కనెక్ట్ చేయలేదు. ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు. Redmi 4ది ఫ్రంట్ కెమెరా అది నైట్ కండిషన్స్లో. అండ్ ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్గా కెమెరా గురించి మాట్లాడుకుంటే 7,000 రూపాయల్లో బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. సో డే లైట్ కండిషన్స్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇండోర్ లైటింగ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో నైట్ కండిషన్స్లో కూడా లైటింగ్ బాగుంటే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. లైటింగ్ తక్కువ ఉన్నా కానీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కొంచెం మనకి పిక్చర్లో నాయిస్ అయితే వస్తుంది లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు. సో ఖచ్చితంగా మీకు 7,000 రూపాయలు ఎంతకైనా మంచి కెమెరా అయితే దొరకదు. అండ్ దీనిలో మనకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనకి స్లో మోషన్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే వాళ్ళు ఇవ్వలేదు కెమెరాలో. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ మనకి మైక్రో షాట్ తీసేటప్పుడు దగ్గరికి వెళ్ళి ఏమైనా ఫోటో తీయాలంటే మీరు సో ఈ కెమెరాతో మీరు తీయలేరు, కొంచెం ఫోటో అయితే బ్లర్ వస్తుంది, అసలు మనకు ఫోకస్ చేయట్లేదు అక్కడ. సో మీరు దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీయాలంటే, మైక్రో షాట్స్ తీయాలంటే ఈ ఫోన్ మీకు పనికిరాదు. సో రెండే నేను నోటీస్ చేసిన మైనస్ పాయింట్లు అంటే ఖచ్చితంగా 7,000 రూపాయలకి ఫోన్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రైస్ టు పర్ఫార్మెన్స్ రేషియో తీసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీరు Redmi 3S Prime తో చేసుకుంటే హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు కెమెరా విషయంలో Redmi 4కి, Redmi 3S Prime కి. అండ్ Lenovo K6 పవర్తో తీసుకున్నా కానీ Lenovo K6 పవర్ కంటే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే Lenovo K6 పవర్లో మీకు మ్యాక్రో షాట్స్ మీరు బాగా తీయొచ్చు. అంటే మీరు దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీయాలంటే మీరు మ్యాక్రో షాట్స్ మీరు తీయొచ్చు. దీనిలో మ్యాక్రో షాట్స్ మనం తీయలేము. అండ్ మనకి Redmi 4లో ఫ్రంట్ కెమెరా లెన్స్ వైడ్ ఉన్నాయి, గ్రూప్ సెల్ఫీస్ వాటికి బాగా యూజ్ అవుతుంది. అదే మీరు Lenovo K6 పవర్ తీసుకుంటే ఫ్రంట్ కెమెరా లెన్స్ వైడ్ ఉండవు. సో మీరు గ్రూప్ సెల్ఫీస్ తీయడానికి అది పనికిరాదు. సో ఓవరాల్ గా అయితే మీకు 7,000లో బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా Redmi 4 కెమెరా రివ్యూ. నెక్స్ట్ టైం దీన్ని ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే వీడియో కింద మన ఛానల్ లో కనపడుతుంది, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ చేయడం. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.